వెయిట్ లాస్ కోసం మనం వింటున్నప్పుడు అంటే ఇంతకుముందు అంటే లైపోసెక్షన్ అని విన్నాం, ఇప్పుడు కొత్తగా బేరియాట్రిక్ సర్జరీ అని వింటున్నాం సార్. ఈ రెండింటి మధ్యలో తేడాలు ఏంటి సార్? సక్షన్ అంటే తీసేయడం, లైపో అంటే ఫ్యాట్. సో ఓన్లీ దాంట్లో ఫ్యాట్ని మనము తీసేస్తాం. అది లేజర్ ద్వారా ఉంది, కొన్ని మిషన్స్ ద్వారా అనేది ఉంది. అది ఏంటంటే మనం కొవ్వు తీయడం అంతే. ఇప్పుడు మనకి ఇండియన్స్లో మెయిన్గా ఉదర భాగంలో ఉంటుంది, తర్వాత పిరుదుల భాగంలో ఉంటుంది, అక్కడ ఫ్యాట్ తీస్తాం అంతే. బేరియాట్రిక్ సర్జరీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఆపరేషన్ అంటే మన స్టమక్ పేగుల్ని మరియు చిన్న పేగు, పెద్ద పేగు, తర్వాత స్టమక్, కడుపు, వాటిని కట్ చేసి సైజ్ చేసి సర్జరీ చేసేదాన్ని బేరియాట్రిక్ సర్జరీ అంట. సో లైపోసక్షన్ అనేది ఓన్లీ ఫ్యాట్ తీయడం. సో అది ఏ విధంగా కూడా ఇప్పుడు తీస్తాను నేను, ఇప్పుడు మళ్ళీ తింటారు, మళ్ళీ లావ్ అవుతారు, మళ్ళీ ఫ్యాట్ వస్తుంది. బేరియాట్రిక్ సర్జరీ అలా కాదు, దాదాపు మోర్ ఆఫ్ అ పర్మనెంట్ సొల్యూషన్. లైపోసక్షన్ అనేది టెంపరీ సొల్యూషన్. ఈ గ్లామర్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఫీమేల్ హీరోయిన్స్ కానీ, లేకపోతే కొందరు మేల్స్ ఫీమేల్స్ ఏంటంటే బ్యూటీ కాన్షియస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇది చేయాలనుకుంటారు. సో టెంపరీ సొల్యూషన్. ఈ లైపోసక్షన్ అనేది కాస్మెటిక్ రీజన్స్ కోసం చాలా మంది చేసుకుంటారు సార్. ఇది వికటించి కొంతమంది చనిపోయినారని కూడా వార్తలు ఉన్నాయి సార్, అందులో వాస్తవం ఉందా సార్? వాస్తవం ఉందండి. లైపోసక్షన్ ఎనీ సర్జరీకి రిస్క్ అనేది ఉంటుంది. సో లైపోసక్షన్ కూడా అదే రిస్క్ ఉంటుంది. ఇంకోటి ప్రాపర్ ట్రైన్డ్ డాక్టర్స్ దగ్గర చేసుకుంటే మ్యాక్సిమం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఏంటంటే సెలూన్స్లో కూడా అన్ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ చేయడం జరుగుతుంది. వాటి వల్ల మనం హైదరాబాద్లో కానీ కొన్ని నగరాల్లో చూస్తుంటే ఈ ఇన్సిడెంట్స్ వినింటాం. లైపోసక్షన్ తర్వాత చనిపోయినారనేసి, దాన్ని ఫ్యాట్ ఎంబాలిజం అంటాం. ఆ ఫ్యాట్ పోయేసి బ్లడ్ క్లాట్లో ఇలా వెళ్ళిపోయి హార్ట్కి పోయేసి చనిపోతారు. దానివల్ల ఇది జరుగుతూ ఉంది. సో అలాగే బేరియాట్రిక్ సర్జరీ కూడా రిస్క్ ఉంటుంది, లేదని కాదు. అపెండిక్స్ కూడా రిస్క్ ఉంది, హెర్నియా కూడా రిస్క్ ఉంది. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ ట్రైన్డ్ సర్జన్స్ మంచి హాస్పిటల్లో చేసుకుంటే ఈ రిస్క్ అనేది దాదాపు 0.2 to 0.5% ఉందండి. అంటే మనకి 1000లో ఒక్కరు కూడా చనిపోయే ఛాన్సెస్ అనేది కూడా తక్కువ ఉంది ప్రాపర్ ట్రైన్డ్ చేస్తే.